యా స్టార్ట్ చేయి. హాయ్ ఫ్రెండ్స్ చెప్పు. సబ్స్క్రైబ్ అప్పుడే వద్దు, అది లాస్ట్లో. హాయ్ గైస్, వెల్కమ్ టు దిను టాక్స్. మా వాళ్ళు ఎలాగో చెప్పలేకపోతున్నారు, సో నేనే చెప్పేస్తున్నాను. మేము అందరం కట్టుకొని చిక్మగళూరు అని కూర్కి వెళ్తున్నాం అన్నమాట. సో ముందుగా చెప్పాలంటే దిస్ ఈస్ డే 1 ఇన్ కర్ణాటక. మీకైతే ఈ వ్లాగ్ బోర్ కొట్టదు, అలా చూసేస్తూ ఉండండి. మార్నింగ్ అయితే ఫస్ట్ మైసూర్లో దిగాం గైస్. దిగిన వెంటనే మేమైతే కొంచెం ఫ్రెష్ అప్ అయ్యాం, ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ చేయాలి కదా. మరి రైల్వే స్టేషన్ పక్కనే A2B రెస్టారెంట్ ఉంటే సరే ట్రై చేద్దామని చెప్పి వెళ్ళాము. బిల్లు మాత్రం మాకు దూల తీరింది. ఎనీవేస్ ఇట్స్ ఫైన్. ట్రావెలింగ్లో బ్రేక్ఫాస్ట్ మాత్రం బాగా తినాలి గైస్. హోల్ డే ఆ మూడ్ని డిసైడ్ చేసేది బ్రేక్ఫాస్ట్ మాత్రం అని నా ఫీలింగ్. ఆ వాళ్ళు ఇడ్లీ వడ, నేనైతే మంచి ప్లేన్ దోశ తినేసా. ఇంకా మేము బ్రేక్ఫాస్ట్ అవ్వగానే చిక్మగళూరు స్టార్ట్ అయిపోయాం. అసలు రోడ్స్ కానీ ఆ సీనరీ కానీ ఎంత బాగుందంటే అంత బాగుంది. మధ్య మధ్యలో ఆగుతూ వెళ్ళామన్నమాట, కొంచెం ప్రశాంతంగా స్నాక్స్ తినుకుంటూ. సో వీ స్టాప్డ్ ఎట్ యాగాచి డ్యామ్. ఎండ మాత్రం అద్దిరిపోయింది, మామూలుగా లేదు, బీభత్సం. మనకి ఇక్కడ ఏంటంటే చాలా వాటర్ స్పోర్ట్స్ ఉంటాయి గైస్, ఫుల్ ప్యాకేజెస్ ఉంటాయి, మీకు నచ్చింది తీసుకొని ఆడుకోవచ్చు. మేమైతే ఏది పార్టిసిపేట్ చేయలేదు. ఇంకా అక్కడే ఫ్రెష్ అప్ అయిపోయి కాఫీ తాగేసాం అన్నమాట. ఇంకా బేలూరు టెంపుల్ విజిట్ ఈవినింగ్ ఉందని చెప్తే, సో దానికన్నా ముందు లంచ్ చేద్దామని చెప్పి లంచ్ అంటే 5 o'clockకి తింటున్నాం గైస్. ఏం ఫుడ్ ఐటమ్స్ ఫస్ట్ వచ్చిన తన పేరు మాధురి, తనతోనే అన్ని ట్రై చేయించాము. ఇక్కడ నందిని బటర్ మిల్క్ చాలా ఫేమస్ అని చెప్పి అది కూడా తాగేసాం అన్నమాట. బేలూరు టెంపుల్ అని తెలుసు, లోపలికి వెళ్ళక కనుక్కుందాం. బేలూరు చెన్నకేశ్వర స్వామి టెంపుల్కి వచ్చాం గైస్. లిటరల్లీ అసలు ద ప్లెజెంట్ మూమెంట్ ఆఫ్ ద డే. అసలు వేరే లెవెల్ అనిపించింది. ఈవినింగ్ సన్సెట్ టైంలో వెళ్ళాం కాబట్టి టెంపుల్ అంతా అసలు గోల్డెన్ కలర్లో మారిపోయింది. అక్కడ అంత మంది జనాలు ఉన్నా కానీ అసలు చాలా పీస్ఫుల్ అనిపించింది నాకైతే. ఇలానే ఉంటుంది మన బ్లాగ్లో మొత్తం. వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చినాడు. సో ఇక్కడ ఎవరో కాలేజ్ వాళ్ళు కూడా వచ్చినట్టున్నారు. ఆ ట్యూరిస్ట్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట. సో బేసికలీ ఈ టెంపుల్ ఏంటంటే 900 years బ్యాక్ బిల్డ్ చేశారంట. గైస్ ఈ సీలింగ్ గైస్ మొత్తం చెప్పాలంటే ఒక్క సింగిల్ స్టోన్ కార్వింగ్స్తో డిజైన్ చేశారు మొత్తం. అసలు ఎట్లా చెక్కినారు ఏమో ఆ టైంలో అయితే, వెరీ క్రేజీ. అప్పట్లో ఏదో అటాక్స్ అయినట్టున్నాయి, కొన్ని అయితే లేవు, బట్ యా కమింగ్ అసలు ఎంత డీటెయిలింగ్ ఉందో, వెరీ అట్రాక్టివ్. నెక్స్ట్ 10 secondsలో మీకు తెలుస్తుంది ఎంత పీస్ఫుల్గా ఉందో. ఇక్కడ హనుమాన్. ఇఫ్ ఎనీవన్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఏన్షియన్ హిస్టరీ కానీ ఇలా టెంపుల్స్లో ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం యూ మస్ట్ విజిట్ ద బేలూరు టెంపుల్. టెంపుల్ బయట చాలా అమ్ముతూ ఉంటారు, నాకైతే కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించి తీసుకున్నా. బాగా బార్గెన్ చేయండి, ఓకేనా. ఇంకా పీస్ఫుల్ టైం అయిపోయింది, ఇంకా డిన్నర్ తినేసి చిక్మగళూరుకి వెళ్ళిపోతున్నాం. 1 2 3 నమస్కార చెన్నైకి ఎస్ట్ కూడా వచ్చు. హైదరాబాద్ చూసి నేర్చుకోండి, కుదరకుదలు ఆడుతుంది. నెక్స్ట్ వచ్చేసి మాట్లాడుకుంటా అదే పనిలో ఉన్నా. ಯೂಟ್ಯೂಬ್ ಚಾನಲ್ ಇದೆ, ಎಷ್ಟು ವರ್ಷ ಆಯಿತು? 1 year ಆಯಿತು. రోజు ఎంత అన్ ಮಾಡಿತು. ఇంకా అక్కడ స్ట్రీట్ ఫుడ్లో ఉంటే నాకు తెలిసి మొత్తం అన్నిటి తినేసినట్టున్నాం. ఇక్కడికి వెళ్దాం అనుకున్నాం గైస్, కానీ ఇక్కడికైతే వెళ్ళలేదు, వేరే దగ్గర తినేసాం. అక్కడికి వెళ్ళాము. అదేంటి చెప్పు స్క్రిప్ట్. మా వాళ్ళు ఫుల్ కంటెంట్ ఇస్తారన్నమాట. సో అడ్వర్టైజ్మెంట్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేసినారు. ఇది సోప్ అంట గైస్. సో ఎక్కడికైనా మీరు వెళ్తే ఒకటి యా ట్రై చేయండి. నేనైతే ట్రై చేయట్లేదు, అక్కడ పెట్టేస్తాం అన్నమాట. ఇంకా నైట్ చిక్మగళూరు వచ్చేసాం. పిచ్చ చలిగా ఉండే, ఇంకా క్యాంప్ ఫైర్ అరేంజ్ చేశారు. సో ప్రశాంతంగా మేమైతే బాగా ఎంజాయ్ చేసాం. డే 1 ఇలా గడిచింది గైస్. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే ఆ సబ్స్క్రిప్షన్ కాస్త గుద్ది బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. డే 2 భలే ఉంటుంది, చూసేయండి.